హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు శ్రావణ మాసం విశిష్టమైన మాసం కదండి. ఈ మాసంలో బొట్టు ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తానండి. శ్రావణ మాసం విష్ణువుకి లక్ష్మీదేవికి ప్రీతికరమైన మాసం అండి. ఈ మాసంలో విష్ణువు మరియు లక్ష్మీదేవిలను పూజించడం వల్ల సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం అండి. ఆ రోజుల్లో భక్తులు ఇలాంటి బొట్టును ధరిస్తే వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయనేది నా నమ్మకం అండి. నేను ఇలానే పాటిస్తానండి. తిలకం బొట్టు పెట్టుకొని ఇలా తెల్లనాము అంటాం మేము, అలాంటిది ఇలా పెట్టుకుంటే చాలా మంచిదండి. సకల సౌకర్యాలు కలుగుతాయండి. వ్రతములకు, నోములకు, పండుగలకు ఇలాంటి బొట్టులు పెట్టుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయండి. మాసంలో అనేక వ్రతములు, నోములు, పండుగలు ఎక్కువగా వస్తాయండి. కులగౌరి వ్రతము, వరలక్ష్మి వ్రతము ఈ మాసంలో ముఖ్యమైన పండుగలండి. ఇప్పుడు ఇలాంటి బొట్టు పెట్టుకొని స్వామివారిని, అమ్మవారిని పూజిస్తే మనకు చాలా మంచిది జరుగుతుందండి. మన ఇంటిలో కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందండి. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రావణ మాసంలో అనేక వ్రతములు, నోములు చేస్తారు. మంగళగౌరి వ్రతము, వరలక్ష్మి వ్రతము, జంధ్యాల పౌర్ణమి, కృష్ణాష్టమి, పొలల అమావాస్య, నాగ చతుర్థి వంటి పండుగలు వస్తాయండి. చాలా మంచిదండి ఈ మాసము. అమ్మవారిని, స్వామివారిని ఏది కోరుకున్నా అన్నీ జరుగుతాయండి. ఇలా చేస్తేనే మన ఇంట్లో శుభములు, అన్నీ ఐశ్వర్యములు, భోగభాగ్యాలు కలుగుతాయండి. ఇలా మా పెద్దలు, మా అవ్వ వాళ్ళు చెప్తారండి. నేను అలానే పాటిస్తానండి. మీరు కూడా ఇలాంటి మంచి సాంప్రదాయపరమైన బొట్టును ధరించాలనేది నా అభినందన అండి. థ్యాంక్స్ అండి. ఏమైనా తప్పుగా మాట్లాడింటే క్షమించండి. అమ్మవారికి కళ్యాణ తిలకం అండి, చాలా బాగుంటుంది. మీరు కూడా పెట్టి ఇలా అమ్మవారిని ముస్తాబ్ చేయండి, చాలా బాగుంటుందండి. ఓం నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. అందరూ అమ్మవారి దీవెనలు కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.